హలో యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే సినిమా పేరు ఉపేంద్ర గారు తీసిన సినిమా. ఉపేంద్ర గారి సినిమాలు చూడటానికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ సినిమా టైటిల్స్ ఆయన సినిమాలాగా ఇంకా విచిత్రంగా ఉంటాయి. అలానే ఈ యూఐ సినిమా కూడా. అలానే ఉపేంద్ర గారు ఇప్పుడు సినిమాల ద్వారా తనకి సమాజం మీద ఉన్న ఈ సిస్టమ్ మీద, మనుషుల మీద, అలాగే పాలిటిక్స్ కానీ ఇంకా చాలా వీటన్నిటి మీద ఆయనకున్న కసి, కోపం, ఫ్రస్ట్రేషన్ ఆయన సినిమాల ద్వారా ఆయన చూపించుకుంటాడు. అదైతే నాకు చాలా నచ్చుతుంది. నేను ఉపేంద్ర గారు అంత గొప్పని కాకపోయినా ఆ సినిమాలు చూసినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది నాకు. ఈ సినిమా చూసినప్పుడు అయితే ఆయన ఆలోచనలకి నా ఆలోచనలు దగ్గర ఉన్నాయని గొప్ప చెప్పుకోవట్లేదు. అంటే ఆయన అంత గొప్పని కాదు. ఈ సినిమా చూసినప్పుడు మాత్రం నా ఆలోచనలే కళ్ళ ముందు కనపడుతుంటే ఆశ్చర్యం వేసింది. కాకపోతే ఆయనంత బ్రెయిన్ అయితే ఏం లేదు మనకి. సినిమా థియేటర్లో చూస్తున్నంతసేపు చూసి వచ్చేసాక కూడా మైండ్ ఎలా ఉందంటే అది మాటల్లో చెప్పలేను. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ సినిమాలో అన్నిటి గురించి చెప్పాడు. డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, అధికారం కోసం అత్యాసపడేవాళ్ళు. అంటే ఇందులో క్యారెక్టర్లు ఉన్నాయి కానీ అవి కొన్ని వాటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అదేంటనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నేచర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. అదేంటి ఎవరు అనేది సినిమా చూసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆయన రాసే డైలాగులు, ఆయన చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో కూడా అలాంటివి చాలానే ఉన్నాయి. ఇంకా స్క్రీన్ ప్లే అయితే సైకలాజికల్గా ఉంది. సినిమా అయితే చాలా కొత్తగా ఉంది. అంటే ఇది రెగ్యులర్ సినిమా అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే మనుషుల్లో లోపాలు, మనుషుల మధ్య ఐకమత్యం ఉండదు, మతం, కులం అని కొట్టుకుంటారు. చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాడు ఆయన. రాజకీయ నాయకులు మనకి ఏదో ఇస్తున్నారంటే వెనకాల ఇంకోటి ఏదో దోచుకుంటున్నారు అనేది ఖచ్చితంగా చూపించాడు. ఒక సీన్ ఉంటుంది, మొత్తం సినిమా ఫ్యూచర్లోనే జరుగుతుంది, కానీ ప్రజెంట్ పరిస్థితులు చాలా దగ్గరగా ఉంటుంది. ఒక సీన్ గురించి చెప్పాలనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇండియా ఎలా ఉంటుందని చూపించాడు. నిజంగా అలా అవుతుందేమో అని భయం వేసింది. ఆ సీన్ ఏంటంటే మొత్తం జస్ట్ వాళ్ళు గోచులు పెట్టుకుని ఉంటారు అంతే. వాళ్ళు కవర్ చేసుకుని బట్టలు ఉండరు, ఒక స్నానం ఉండదు, ఏమి ఉండదు. అంత పేదరికం కింద తయారైపోతుంది దేశం ఆ సినిమాలో. ఆ టైంలో అన్నం పంచడానికి ఒక వ్యాన్ లాగా, ఒక కంటైనర్లా వచ్చి ఒక ముద్ద పడేస్తారు వీళ్ళకి. ఆ టైంలో మొబైల్స్ వస్తాయి. వీళ్ళకి ఆ ముద్ద కంటే మొబైల్ ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు మొబైల్ ఎంత డేంజరు, మొబైల్ వల్ల ఎంత ప్రభావం పడింది మనుషుల మీద అనేది కూడా చాలా క్లారిటీగా చూపించాడు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్లు కానీ, ఆ క్యారెక్టర్లు చాలా వాటికి వేరే వాటిని రిసెంబుల్ చేస్తూ ఉంటాయి, రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అది చాలా బాగా నచ్చింది నాకు. సినిమా చూస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు అర్థమైపోతుంది. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అలాగే సినిమా చూసే ప్రేక్షకుల గురించి కూడా ఆయన చాలా పచ్చిగా నిక్కచ్చిగా చెప్పాడు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు సినిమా చూసి మారిపోతారు అని ట్రై చేయడానికి నేను ఈ సినిమా తీసా అది ఇది అని అంటాడు. సినిమాలు చూసి మారిపోతారు అనుకుంటే కే విశ్వనాథ్ గారి సినిమాలు చూసి మారిపోవాలి కదా. సో ఎవరు ఏది మార్చలేము రియాలిటీలో. ఒకవేళ మార్చాలనుకున్నా ముందు నీ బతుకు నువ్వు చూసుకొని అనుకునే టైప్ కూడా చాలామంది ఉంటారు. ఎవడు బతుకు పోరాటంతో ఆడికి సరిపోతుంది. మతం, కులాన్ని కొట్టుకోకుండా యూనిటీగా ఉండాలనేది కూడా గట్టిగా చూపించాడు. కానీ అది కూడా మారదు. నాకు సినిమాలు అంటే ఇష్టం కాబట్టి దానికి రిలేటెడ్గా ఏదో సాటిస్ఫై అవ్వాలన్న టైప్లో ఇలా వీడియోలు చేసుకుంటున్నాను. ఎవరు గోలాలది, ఎవరు పోరాటం వాళ్ళది, ఏది మారదు బయట. సినిమా చూసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోండి. అలానే ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే నచ్చితే తెలిసిందేగా, సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసేయండి. Thank you.